ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. 12 టీంలు రంగంలోకి దిగి వెతికినా కూడా ఒక్క ఆధారం కూడా తేలలేదు. మరి తాజాగా పోలీసులు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి ఫోటోతో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అంటించారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి దాదాపుగా ₹1,00,000 పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జ్ఞానేశ్వరికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు హామీ ఇచ్చారు. మరి ఈ పోస్టర్తో పాటుగా కరపత్రం కూడా పాప పేరు, వయస్సు, ఇతర గుర్తులతో కూడినటువంటి వివరాలను ప్రింట్ చేశారు. జీడిపిక్కల ఏరుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మరి అటవీ ప్రాంతాన్ని పోలీస్ టీంలు అయితే గాలింపు చర్యలు కొనసాగించాయి. మరి అలాగే పాప ఆచూకీ లభిస్తుందేమోననే ఆశతో బొమ్మను, మాంసాన్ని చిన్నారి కనిపించకుండా పోయినటువంటి ప్రాంతంలో ఉంచి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న మధ్యాహ్నం 11:50 సమయంలో కనిపించకుండా పోయింది. పాప వెంట వెళ్ళినటువంటి శునకం కూడా కనిపించకుండా పోయింది. కొద్ది రోజులకు శునకం తిరిగి ఇంటికి రాగా దానిని బంధించి పాప ఆచూకీ దొరుకుతుందని చెప్పేసి భావించారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకనేలేదు. పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇక పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. సమాచారం దొరకలేదు. ఇంతలో పెంపుడు శునకం కూడా చనిపోయింది. అయితే పాప కనిపించకుండా పోయిన రోజు ఆ ఊరిలో మెయిన్ రోడ్డు పైన శునకం ఆందోళనకరంగా తిరిగింది. అక్కడున్న ఆలయం దగ్గర సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. అయితే కుక్క ఎటువైపు వెళ్ళిందో క్లారిటీ మాత్రం రాలేదు. ఇక జూన్ 6న ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప ఆచూకీ 25 రోజులు గడుస్తూ ఉన్నా లభించకపోవడంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు, డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్ సహాయంతో కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో తాత్కాలికంగా సెర్చ్ ఆపరేషన్ను ఆపివేసినట్లుగా అధికారులైతే సమాచారం ఇచ్చారు. బిడ్డ జాడ తెలియకపోవడంతో గాలింపు చర్యలు కూడా నిలిచిపోవడంతో తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. గాలింపు చర్యలు నిలిపివేసినప్పటికీ కేసు దర్యాప్తును పోలీసులు కిడ్నాప్ కోణంలో ముమ్మరం చేశారు. తుని రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ టవర్ డంప్, ఇంకా కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క పాత్ర ఉత్కంఠత రేపుతోంది. పాపతో పాటే అదృశ్యమై 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే ఆ కుక్క 8 కిలోమీటర్లు పరిగెత్తి అనుమానాస్పదంగా మృతి చెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రిపోర్టు వస్తే ఘటన జరిగిన సమయంలో అసాధారణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపైన ఇప్పటికే ఏపీ హైకోర్టు సీరియస్గా స్పందించింది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు పురోగతిపైన సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా లేదా అని కూడా వివరణ కోరింది. ఇంత పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన చిన్నారి జాడ దొరకకపోవడం, కుక్క అనుమానాస్పద మృతికి గల కారణాలు తెలియకపోవడం వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. 12 టీంలు రంగంలోకి దిగి వెతికినా కూడా ఒక్క ఆధారం కూడా తేలలేదు. తాజాగా పోలీసులు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి ఫోటోతో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అంటించారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి దాదాపుగా ₹1,00,000 పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జ్ఞానేశ్వరికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు హామీ ఇచ్చారు. ఈ పోస్టర్తో పాటుగా కరపత్రం కూడా పాప పేరు, వయస్సు, ఇతర గుర్తులతో కూడినటువంటి వివరాలను ప్రింట్ చేశారు. జీడిపిక్కల ఏరుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని పోలీస్ టీంలు అయితే గాలింపు చర్యలు కొనసాగించాయి. అలాగే పాప ఆచూకీ లభిస్తుందేమోననే ఆశతో బొమ్మను, మాంసాన్ని చిన్నారి కనిపించకుండా పోయినటువంటి ప్రాంతంలో ఉంచి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న మధ్యాహ్నం 11:50 సమయంలో కనిపించకుండా పోయింది. పాప వెంట వెళ్ళినటువంటి శునకం కూడా కనిపించకుండా పోయింది. కొద్ది రోజులకు శునకం తిరిగి ఇంటికి రాగా దానిని బంధించి పాప ఆచూకీ దొరుకుతుందని చెప్పేసి భావించారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకనేలేదు. పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇక పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. సమాచారం దొరకలేదు. ఇంతలో పెంపుడు శునకం కూడా చనిపోయింది. అయితే పాప కనిపించకుండా పోయిన రోజు ఆ ఊరిలో మెయిన్ రోడ్డు పైన శునకం ఆందోళనకరంగా తిరిగింది. అక్కడున్న ఆలయం దగ్గర సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. అయితే కుక్క ఎటువైపు వెళ్ళిందో క్లారిటీ మాత్రం రాలేదు. ఇక జూన్ 6న ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప ఆచూకీ 25 రోజులు గడుస్తూ ఉన్నా లభించకపోవడంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు, డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్ సహాయంతో కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో తాత్కాలికంగా సెర్చ్ ఆపరేషన్ను ఆపివేసినట్లుగా అధికారులైతే సమాచారం ఇచ్చారు. బిడ్డ జాడ తెలియకపోవడంతో గాలింపు చర్యలు కూడా నిలిచిపోవడంతో తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. గాలింపు చర్యలు నిలిపివేసినప్పటికీ కేసు దర్యాప్తును పోలీసులు కిడ్నాప్ కోణంలో ముమ్మరం చేశారు.
తుని రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ టవర్ డంప్, ఇంకా కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క పాత్ర ఉత్కంఠత రేపుతోంది. పాపతో పాటే అదృశ్యమై 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే ఆ కుక్క 8 కిలోమీటర్లు పరిగెత్తి అనుమానాస్పదంగా మృతి చెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ రిపోర్టు వస్తే ఘటన జరిగిన సమయంలో అసాధారణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపైన ఇప్పటికే ఏపీ హైకోర్టు సీరియస్గా స్పందించింది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు పురోగతిపైన సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా లేదా అని కూడా వివరణ కోరింది. ఇంత పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన చిన్నారి జాడ దొరకకపోవడం, కుక్క అనుమానాస్పద మృతికి గల కారణాలు తెలియకపోవడం వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.